నమస్తే అండి అందరికీ. నా పేరు ఐజక్. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. మెకానికల్ ఇంజనీర్ని. నాకు సరోడ్ క్లినిక్ యూట్యూబ్స్ ద్వారా లాగ్స్ ద్వారా నాకు తెలిసింది. మై ఫాదర్ రెగ్యులర్గా దీన్ని ఫాలో చేస్తున్నారు. సో నాకు ఈ బాల్డ్నెస్ అనేది హెరిడిటరీగా మా ఫాదర్ నుంచి, మా ఒక మామయ్య వాళ్ళ దగ్గర నుంచి హెరిడిటరీగా ఇలా వస్తుంది. మా ఫాదర్ కూడా బాల్డ్నెస్ ఉంది. అయితే నాకు 10th క్లాస్ నుంచి సివియర్ హెయిర్ ఫాల్ నాకు అర్థమైంది. బాగా దూకున్నప్పుడు లేకపోతే స్నానం చేసి వచ్చినప్పుడు అవి బాగా హెయిర్ ఫాల్ అనేది, వెంట్రుకలు ఊడిపోవటం అనేది నేను గ్రహించాను. సో తర్వాత నుంచి కొంచెం మెడికేషన్స్ తీసుకుంటూ ఆయుర్వేద దగ్గర డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చాలా చోట్ల నేను మెడికేషన్స్ తీసుకున్నాను. చాలా హెయిర్ ఆయిల్స్ యూజ్ చేశాను. కానీ అది ఏ రకమైన ఉపయోగం నాకు కనిపించలేదు. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ నేను గ్రహించింది ఏంటంటే ఏ రకమైన హెయిర్ ఆయిల్స్ కానీ ఆ మెడికేషన్స్ కానీ అవి నాకు ఏ రకంగా ఉపయోగపడలేదు. నాకు అలా హెయిర్ ఫాల్ అవుతూ ఉండి నాకు బాల్డ్నెస్ వచ్చేసింది అనమాట ఫ్రంట్ సైడ్లో. తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు వర్క్ ప్లేస్లో కానీ నేను ఇంకా కలిసిన ఎక్కడైనా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు అందరూ అయ్యో నీకు ఇంత తక్కువ ఏజ్లోనే నీకు ఇలా బాల్డ్నెస్ వచ్చేసింది, బిలో 30 years ఆఫ్ ఏజ్లోనే నీకు ఇలా బాల్డ్నెస్ వచ్చింది, ఎలా రేపొద్దున్నే ఒక మ్యారేజ్ అవ్వాలి, ఇంకా ఇంత తొందరగానే ఇలా డిక్లైన్ అయిపోవటం ఏంటి అని అన్నప్పుడు కొంచెం నాకు కూడా బాధేసి దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దీన్ని ఎలా రికవర్ చేసుకోవాలని నేను ట్రైకోస్ మా ఫాదర్ దీన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతో ఈ వీడియోస్ ద్వారా ప్రభావితమై డాక్టర్ జాన్ సార్ ద్వారా ప్రభావితమైన ఇంటర్వ్యూస్ కూడా చూసి అయితే కన్సల్టేషన్కి ఇక్కడికి వచ్చినాక అపాయింట్మెంట్ తీసుకున్నాక ఇక్కడున్న టీమ్కి ప్రీ కన్సల్టేషన్ డాక్టర్ జాన్ సార్ ముందు ఇక్కడున్న టీము నాకు కన్సల్ట్ అయ్యారు. చాలా కోఆపరేటివ్గా నాకున్న డౌట్స్ని, క్వైరీస్ని అన్నిటిని రిజాల్వ్ చేశారు. రిజాల్వ్ చేసినాక తర్వాత ఆ టీం రిజాల్వ్ అయిన తర్వాత నేను డాక్టర్ జాన్ సార్ దగ్గరికి ఆయన కూడా నా కండిషన్ చూసి నా కన్సల్టేషన్స్ ఇచ్చి ఆయన హెయిర్ లైన్ డ్రా చేసినాక మాకు ఎంతో సాటిస్ఫై అయింది. మాకున్న క్వైరీస్ అన్నిటినీ ఆయన రిజాల్వ్ చేశారు. డాక్టర్ జాన్సన్ కన్సల్ట్ అయినాక ప్రజెంట్ ఉన్న హెయిర్ని కాపాడుకుంటూ ఆయన అడ్వైస్ చేసింది ఏంటంటే ఫ్రంట్ ఉన్న హెయిర్ పోయింది కాబట్టి దీన్ని సర్జరీకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అడ్వైస్ చేశారు. సో గత వాడిన షాంపూస్, ఆయిల్స్ అవన్నీ ఉపయోగం లేదని మాకు అడ్వైస్ చేసి ఫ్రంట్ ఉన్న హెయిర్కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని బ్యాక్ ఉన్న హెయిర్కి కాపాడుకోమని మెడికేషన్స్కి అడ్వైస్ చేశారు. ఆయన అడ్వైస్ నా క్వైరీస్ అన్నీ సాల్వ్ చేశారు. ఎంతో బాగా నచ్చాయి సార్ అడ్వైసెస్, క్వైరీస్ మాకెంతో సపోర్టివ్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పోస్ట్ కన్సల్టేషన్లో మేమెంతో భయపడ్డాము, బడ్జెట్ ఎంత ఉంటుంది అనేది. ఎందుకంటే పాత క్లినిక్స్ మేము వెళ్ళిన 2-3 క్లినిక్స్లో కన్సల్టేషన్స్లో చాలా ఎక్కువ బడ్జెట్ చెప్పారు. సో ఇక్కడ టీం ఎంతో సపోర్టివ్గా, పోస్ట్ కన్సల్టేషన్ టీం ఎంతో సపోర్టివ్గా ఉండి ఎకానమికల్ రీజనబుల్ ప్రైస్లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోగలిగిన పరిస్థితులు ఏర్పాటు చేసి ఎంతో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ని మాకు ఇచ్చారు. ఐ థ్యాంక్ ట్రైకోస్ టీమ్ ఫర్ దట్. ఈ వీడియో వీక్షిస్తున్న సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. యాక్చువల్లీ నాకు బాగా బోల్డ్ అయిపోయింది. అంతేకాదు కానీ నా భార్య వాళ్ళ తరపున మా బ్రదర్ ఇన్లాస్ కూడా బాగా బోల్డ్ హెయిర్. దాన్ని బట్టే మరి నా కుమారుడికి కూడా బోల్డ్ హెయిర్ అయిపోయింది. సో నాకంటే కొంచెం ఏజ్ అయిన తర్వాత అయింది. మా బాబుకి చిన్న వయసులోనే జస్ట్ 29 yearsలో 30 years బిలోలోనే అయిపోయింది. ఇది 2 సంవత్సరాల నుంచి నేను ఎక్కడ మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందా అని మరి అనేకమైన వీడియోలు చూశాను. నేను చూసినప్పుడు మన డాక్టర్ జాన్ గారు వీడియోస్
చాలా అంటే కొన్ని వందల వీడియోస్ చూశాను అనమాట. డాక్టర్ జాన్ గారి వీడియోల్లో నాకు మంచి ఆయన మాట్లాడే వర్షన్ కానీ, ఆయన ట్రీట్మెంట్ కానీ, ఆయన చేస్తున్నటువంటి సర్జరీస్ కానీ బాగా నచ్చింది అన్నమాట. దాన్ని బట్టి నేను దాదాపు 2 సంవత్సరాలుగా మరి నేను దూరంలో ఉన్నాను ఢిల్లీలో. ఇక్కడ రావాలనేటువంటి అభిప్రాయంతో చాలాసార్లు కాల్ చేశాను, కానీ మా బాబుని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడానికి ఇక్కడ టైం లేని దాన్ని బట్టి ఈరోజు నేను ఈ స్థలానికి రావటం జరిగింది. రాగానే డాక్టర్ జాన్ గారు కలిశారు. వారు కలిసినప్పుడు వారితో మాట్లాడటం జరిగింది. నాకు చాలా మంచిగా అనిపించింది. కాబట్టి మరి నేను ఈరోజు మా బాబుకి ఇక్కడ ట్రీట్మెంట్ జరిగించడం జరుగుతూ ఉంది. వారు కన్సెక్షన్ ఇచ్చే విషయంలో కానీ, మనీ విషయంలో కానీ, ట్రీట్మెంట్ చేసే విషయంలో కానీ అసలు నేను మా బాబు మాట్లాడుకుంది ఏంటంటే ఇండియాలో ఎక్కడ దొరకదేమో అని అనిపించింది మాకు మాత్రం. టు బి ఫ్రాంక్, అంత కన్సెక్షన్లో చక్కగా మంచిగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. చాలా చోట్ల మేము కొన్ని నార్త్ ఇండియాలో నోయిడాలో చూసాం, గజియాబాద్లో చూసాం, ఢిల్లీలో చూసాం, గుడ్గాంలో చూసాం, చాలా చోట్ల చూసాం. కానీ చాలామంది కూడా ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి చాలా సీనియర్స్ చేసిన తర్వాత కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి కొంతమందిలో కనపడటం అనేది వీడియోలో నేను చూశాను. కానీ ఇక్కడ ఈ డాక్టర్ జాన్ గారు చేసినటువంటి సర్జరీస్లో ఏ ఒక్క కేసు కూడా ఫెయిల్ అయినట్లుగా నేను చూడలే. దాన్ని బట్టి బాగా ఇన్స్పైర్ అయ్యి నేను ఇక్కడ రావటం జరిగింది. చాలా సంతోషం. మీ అందరికీ నమస్కారాలు. ఈ ఎగ్జిస్టింగ్ హెయిర్ మనకు కాపాడుకోవాలి బెటను మెడికేషన్ వాడి, సరేనా? అలాగే సార్. లేదు మనం కాపాడుకోలేకపోయినాము, మన మెడిసిన్ వాడినా కూడా పోయింది అనుకో, అప్పుడు మనం ఇంకా చచ్చినట్టు. ఫ్యూచర్లో ఇంకొక ట్రాన్స్ప్లాంట్ కోసమన్నా మెంటల్గా రెడీ అయ్యి ఉండాలి. లేదు వీటితోనే కవర్ చేసుకోగలిగినామంటే ట్రాన్స్ప్లాంట్ అక్కర్లేదు. అలాగే సార్. ఇది డాక్టర్ సార్ కన్సల్ట్ చేశారు. ఈ ఏరియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయమని డ్రా చేశారు ప్యాటర్న్. ఇక్కడ మధ్యలో ఉన్న ఈ హెయిర్ని కాపాడుకుంటానికి ఫ్యూచర్లో లాస్ అవ్వకుండా దీనికోసం మెడికేషన్స్ వాడాలి అని డాక్టర్ అడ్వైస్ చేశారు. అలాగే ఒకవేళ ఈ కాపాడుకోకుండా ఒకవేళ పోతే ఇంకొక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలని డాక్టర్ ఇది కూడా అడ్వైస్ చేశారు. సో ఈరోజు నా సర్జరీ. ఓకే, థ్యాంక్ యూ. నేను సర్జరీకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు నాకు సర్జరీ ప్రాసెస్ ఎప్పుడు నేను వెళ్ళలేదు, అందుకనే కొంచెం ప్యానిక్ అయ్యాను. వెళ్ళే ముందు ఎనస్థీషియా ఇస్తారు ఇంకా అని అవి కొంచెం భయపడ్డాను లోపలికి వెళ్ళినాక. కానీ సార్ కూడా అన్నారు రిలాక్స్, అసలు ఏమి ఉండదు, ఎనస్థీషియా ఇస్తారు, తర్వాత ప్రాసెస్ జరిగిద్దని చెప్పారు. లోపలికి వెళ్ళి నాకు ఎనస్థీషియా ఇచ్చారు.
అసలుకి కొంచెం కూడా పెయిన్ఫుల్గా లేదు. ఇందాక అడిగినప్పుడు సార్ కూడా అదే చెప్పాను, అసలు సార్ పెయిన్ఫుల్లే లేదు, కొంచెం కూడా లేదు సార్ పెయిన్ఫుల్గా అని చెప్పాను. కానీ చాలా బాగా సార్ అన్న టీం ఎంతో సపోర్టివ్గా ఉన్నారు, ఎంతో గైడ్ చేశారు, ఎలా పడుకోవాలో ఎలా ఎటు తిరగాలో అన్నీ చక్కగా సపోర్టివ్గా చెప్పారు. తర్వాత పూరా ప్రాసెస్ అంతా ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా అయిపోయింది. అసలుకి ఒక పడుకొని వచ్చేసామా అన్నంత అలాంటి ఫీలింగే అయ్యింది, కానీ సర్జికల్ ప్రాసెస్కి వెళ్ళామా అన్నంత ఫీలింగ్ రాలేదు. సో థ్యాంక్స్ ఫర్ సార్ అండ్ హిస్ టీమ్. నేను కొంచెం ప్యానిక్ అయ్యాను, బాబు మరి ఎలా టెన్షన్ అవుతాడో ఏంటో, ఎలా జరిగిద్దో ఏంటో అని అనుకున్నాను. కానీ నేను అనుకున్న టెన్షను ఏమీ లేదు. వాస్తవంగా చెప్పాలంటే చాలా ఈజీ ప్రాసెస్లో ట్రీట్మెంట్ అనేటువంటి జరిగింది. కాబట్టి డాక్టర్ జాన్ గారికి వారి బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు.